గొంతు నొప్పి ఉందట, మాట కూడా వెళ్తలేదు. హాయ్ గైస్, ఈరోజు ఏంటంటే హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నట్టు జగిత్యాలకి. ఎందుకోసం అంటే రజిత కోసం. అప్పుడు ఒక షార్ట్ పెట్టిన, ఏదంటే మన గొంతు బొంగురు పోయిందని చెప్పలేదా. అదేంటంటే ఫస్ట్ ఒక 2 రోజుల దాకా అట్నే ఉండే గొంతు. ఏదో మన ఆకు ఏమాకు ఉండాలి, సంథింగ్ ఏదో ఆకు ఉండే. అదేంటంటే నమిలింది అన్నట్టుగా, మన మేక నమిలినట్టు నమిలింది. ఆ నమిలిన తర్వాత ఏంటంటే 2 రోజులు ఇవి ఆగే జోక్ కాదు, నిజంగా చెప్తున్నాయి. అట్లా నమిలినవలేదు. ఆ రసం అంతా మంచి లోపలికి అయింది, మంచిగా అయింది. అబ్బా మంచిగా అయింది అని చెప్పి ఇక ఉన్నాం. మళ్ళీ ఏం జరిగిందంటే దీన్ని ఎక్కువ ఉర్రకే అంటే ఎప్పుడు ఉరుడే ఎక్కువ. మళ్ళీ 3-4 రోజులకు మళ్ళీ గొంతు పోయింది. అట్నే ఇక ఉండగా కొంచెం 2 రోజులు మంచిగా ఉంటుంది, 3వ రోజుకు బొంగురు. 2 రోజులు మంచిగా ఉంటుంది, మళ్ళీ 3వ రోజుకు బొంగురు. అయితే ఆర్ఎంపీకి చూపించినాం, టాబ్లెట్లు ఇచ్చిండు, మళ్ళీ మంచిగా అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి. ఇక అందుకోసమే ఎందుకైనా మంచిదే ఇక హాస్పిటల్ అయితే చూపించుకున్న గట్లా గొంతు వెళ్తలేదు, గొంతు నొప్పి ఉందట, మాట కూడా వెళ్తలేదు. ఎందుకైనా మంచిది, ఒకసారి హాస్పిటల్కి అయితే పోద్దాం. ఓకేనా? ఇప్పుడు వీడియో తీయాలనుకున్న వాస్తవానికి అయితే ఏంటంటే కామెంట్లు కూడా వచ్చినాయి కదా, రచిత గొంతు ఎట్లుంది, మంచిగా ఉందా, ఇప్పుడు ఒకసారి హాస్పిటల్లో చూపించండి, గొంతు మంచిగా అయిందని చాలా కామెంట్లు వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగిరు అన్నట్టుగా, అందుకే వీడియో తీస్తున్నా అన్నట్టుగా. మరి ఏం జరుగుతుందో ఏం చెప్తారో చూద్దాం. ఓకేనా? మన అయితే హాస్పిటల్కి పోదాం. ఇక హాస్పిటల్కి అయితే వచ్చినాం మనం, ఇక లోపలికి వెళ్దాం. లోపలికి అయితే సార్ని అయితే కలిసినాం మేము. సార్ ఏమన్నాడు అంటే ఫస్ట్ అయితే టెస్ట్లు చేసుకోరని చెప్పి కొన్ని టెస్ట్లు అయితే రాసిండు. ఇప్పుడైతే మేము ల్యాబ్కి వచ్చినాం అన్నట్టుగా. ల్యాబ్లో అయితే టెస్ట్లు అయితే అయిపోయినాయి. ఇక ఎంత టైం అయితే అని అడిగితే ఏమన్నాడు అంటే 2 గంటలన్నర అవుతుంది అన్నాడు. నేను బాగా ఆలోచించిన, ఇక 2 గంటలన్నర అప్పటిదాకా ఏం తెద్దామని చెప్పి రజిత మరి సినిమాకి పోదామనే అన్నా. అంటే ఏమన్నది తెలుసా, ఎందుకు అనవసరంగా పైసలు బొక్క అని చెప్పింది. నాకేమనిపించిందంటే ఇంత అర్థం చేసుకునే పెళ్ళం దొరికింది, పైసలు కాపాయం చేసి పెళ్ళం దొరికిందని మస్తు సంతోషపడ్డా. నేనైతే వెంటనే ఏమన్నా తెలుసా, షాపింగ్ కోద్దాంపా, బట్టలు కొనుకొచ్చుకుందాం అన్నది. అంటే సినిమా కోతే పైసలు బొక్క అయితే గానీ షాపింగ్ కోతే మాత్రం పైసలు ₹1 కూడా ఖర్చు కాదు అన్నట్టు. మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే రజితకు అసలు గొంతు వెళ్తలేదు కదా, ఇదంతా ఎట్లా చెప్పింది అనుకుంటారు. ఇదంతా ఎట్లా చెప్పింది అంటే చిన్నగా చెప్పింది అన్నట్టు. సంక్రాంతికి వస్తున్న సినిమాలో సాయి కుమార్ గారిని అంటారు కదా పీల గొంతు అని, అట్లా చిన్నగా చెప్పింది అన్నట్టు. ఈ పీల గొంతుతో మాట్లాడించాల్సింది. నాది పీల గొంత. పీల గొంతు. ఇప్పుడు ఇట్లా రజితకు గొంత ఎట్లుంటో తెలుసా? నేను కాదురా లబ్బే. హాస్పిటల్కి అయితే పోయొచ్చినా మేము. అంటే ఇప్పటికి ఏంటంటే 3 రోజులు అవుతుంది అన్నట్టుగా. మేము వీడియో తీయలేదు, ఎందుకంటే బిజీలో తీయలేదు. ఇంకోటి ఏంటంటే రజిత కూడా గొంతు బాగాలేదు కదా, ఆమె కూడా కొన్ని మాటలు చెప్తా అని చెప్పి ఆగినాం అన్నట్టుగా. అయితే హాస్పిటల్కి అయితే పోయి వచ్చినాం మేము. ఇప్పటికి 3 రోజులు అన్నా కదా, రజిత గొంతు అయితే నిన్ననే వచ్చింది అన్నట్టుగా కొంచెం మాట. ఇప్పుడైతే కొంచెం మంచిగా వచ్చేసింది. టాబ్లెట్స్ అవి కూడా ఇచ్చిరు అన్నట్టుగా గొంతు గురించి. ఒకసారి మాట్లాడి ఇసురుకు మళ్ళీ స్టార్ట్. కానీ ఎందుకంటే డాక్టర్లు ఈ గొంతు కోసం కూడా స్కానింగ్ తీయించుకోమన్నారు. తీయించుకుంటే కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. వచ్చిన తర్వాత దానికి సంబంధించిన గోళీలు కూడా ఇచ్చారు. ఆ గోళీలు వేసుకున్నాక వాయిస్ కూడా మంచిగా వచ్చింది. కానీ చెప్పు, మరి నువ్వే అనుకుంటున్నావు అంటే వాయిస్ కూడా మంచిగా వచ్చింది. మళ్ళీ పిల్లలతో కూడా బాగా ఒర్రచ్చు. డాక్టర్ ఏమన్నాడు చెప్పు. అదే ఎక్కువ ఒర్రద్దు, ఎక్కువ వాయిస్ పెంచద్దు. నేనేమన్నా అయితే నువ్వే చెప్పిగా. డాక్టర్ ఏమన్నాడు అంటే అవన్నీ మాట్లాడిండు, గొంతు గురించి చూసిండు, లోపలనే ఆ లైట్ పెట్టి చూసి అంత అయిపోయిన తర్వాత ఏమన్నాడు అంటే స్కానింగ్ వేయించుకోవాలని చెప్పిండు అన్నట్టుగా. రిపోర్ట్ వచ్చిన తర్వాత పోయి సార్ చూపించినాం. చూపిస్తే ఏమన్నాడు అంటే ఏమైనా ఎక్కువ ఇట్లా కొడుతుంది అని చెప్పని అన్నాడు అన్నట్టు. నేను డైరెక్ట్ ఉన్న చెప్పేసిన. ఎట్లా అంటే సార్ మా ఊళ్ళో మొట్టమొదటిగా వినిపించే గొంతు ఏమన్నా ఉందంటే ఎక్కువగా అది మా రజితదే సార్ అని చెప్పిన అన్నట్టుగా. అంటే ఆ సార్లు కూడా నవ్వుకున్నారు కొంచెం సేపు. అంటే అంత ఊరుతుంది సార్, అట్లా బాగా ఊరుతుంది. ఆ ఊరుట్లో ఇంకా కొంతమంది అంటే రాగం తిత్తుంది అన్నట్టు, ఇంకా బాగా ఊరుతుంది సార్ అంటే బెదిరిచిరి అన్నట్టు. ఏమనిగా అట్లా ఉర్రద్దమ్మా, ఎక్కువ మాట్లాడే విధానంలోనే మాట్లాడుకోవాలి. ఎంత పెద్దగా మాట్లాడేది కూడా మనం చిన్నగానే మాట్లాడుకోవాలి, ఎక్కువ అంతా ఉర్రద్దు చేయొద్దు. ఇంకొకటి ఎక్కడ చిక్కొచ్చింది మాకంటే సార్ ఏం చేసిండు 1 monthలో చూపించుకోవాలని చెప్పిండు కదా థైరాయిడ్ వచ్చినప్పుడు.
ఇప్పటిదాకా ఏమే చూపించుకోవాలన్నట్టు. పోదాం పావే అంటే ఏమన్నదంటే ఎందుకు దీని మీదనే పట్టుకు రాపో, ఆ టాబ్లెట్స్ అయిపోయిన కొద్దీ దాని మీద పట్టుకు రాపా అనుకుంటే ఇచ్చింది అన్నట్టు. ఒకసారి ఎందుకైనా మంచిదే ఒకసారి టెస్ట్ చేసుకుందాం అంటే అద్దు వద్దని అన్నది. దాని మీదనే తీసుకుంటూ వస్తున్నాను నేను, అట్నే వేసుకుంటుంది. అదే ఏం జరిగిందంటే ఆమెకు ఆ మెల్లమెల్లగా అనేది థైరాయిడ్ అనేది పెరిగిపోయింది. ఇక గోళీలు పని చేయలే, ఆ పని ఎలా అన్నట్టుగా మధ్య మధ్యలో నత్తుంది చేస్తుంది అన్నది, ఈ గొంతు ఓవుడు ఇవన్నీ జరుగుతుంది కానీ మేము పట్టించుకోలే అన్నట్టుగా. ఇదేమన్నంటే ఏమంటదిగా ఆర్ఎంపీ దగ్గరకు ఒక గోలి పట్టుకురా వేసుకుంటూ పోతాను అంటది. అట్లా పోయొచ్చిన కొద్దీ పోతలేదు. సరే అని చెప్పని మొత్తానికి అయితే ఇదంతా బయటపడ్డది. అసలు థైరాయిడ్ పెరిగిందా తగ్గిందా అని అంటే ఆమెకైతే థైరాయిడ్ పెరిగింది. అది ఇప్పుడు థైరాయిడ్ పోయింది, హైపోథైరాయిడ్ వచ్చింది. అసలు వాస్తవానికి హైపోథైరాయిడ్ రావద్దు అని మొక్కుకుంటూనే ఉన్నా నేను. ఇది ఆఖరికి వస్తే ఆ పట్టుబట్టి సాధించుకుంది హైపోథైరాయిడ్ అయితే. ఛాయ్ అయితే కుడిది అయినట్టు తాగుతుంది. ఛాయ్ గింత డబ్బా నింపుకో, అది ఉంటుంది కదా అది నింపు, తర్మాసా నవ్వు కాదు నిజం చెప్తున్నది. అది నింపుకొని ప్రొద్దునింత మధ్యాహ్నం ఇంత సాయంత్రం ఇంత ఇట్లా తాగుతుంది. ఇక ఊరుడు ఎక్కువ ఊరుతుంది. మళ్ళా ఏమన్నా చూపించుకుందా తొందర అంటే వద్దు అన్నట్టుగా ఉంటుంది. ఇగో ఈ మెచ్చుకొని ఈమె తెచ్చుకొని హైపోథైరాయిడ్కి వచ్చింది అన్నట్టుగా. ఇగో ఇట్లయితే ఏమన్నా ఉన్నది పరిస్థితి. గొంతు గురించి మంచిగా వెళ్ళాలని టాబ్లెట్స్ అయితే ఇచ్చిండు. ఇక మనం థైరాయిడ్ గురించి వేసుకునే టాబ్లెట్ కూడా ఇచ్చిండు అన్నట్టుగా. ఇంకొకటి ఏంటంటే అది అయిపోయిన వారం రోజుల దాకా ఆ టాబ్లెట్స్ అయిపోయినాయి, వారం రోజుల దాకా వేసుకోలే అన్నట్టు. అయితే డాక్టర్ ఏమన్నాడంటే ఎప్పుడు కానీ టాబ్లెట్స్ ఒక్క రోజు కూడా తప్పద్దు, డైలీ వేసుకోవాలి. మనం ఒక్కరోజు అన్నం తినకుండా మంచిదే కానీ టాబ్లెట్ మాత్రం వేసుకోవాలి. అంటే ఎందుకు అంటున్నంటే అదంతా ముఖ్యమైనది టాబ్లెట్ కాబట్టి ప్రతిరోజు వేసుకోవమ్మా. అయిపోతుంది అన్నప్పుడు 2 రోజులు 3 రోజుల ముందు అయిపోతుంది అన్నప్పుడు వచ్చి తీసుకొచ్చుకో. మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నా, మళ్ళీ 1 మంత్కి అయితే రండి, వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోరి, అప్పుడు ఏదన్నది తెలుస్తుంది మనకు అని అన్నాడు. ఈ హైపోథైరాయిడ్లో ఫస్ట్ స్టేజే అంట. ఆ డాక్టర్ కూడా పాపం మా కోసం మంచిగా టైం తీసుకొని మంచి మాటలు చెప్పిండు. రజితను కూడా కొంచెం బెదిరించిండు అన్నట్టుగా. కానీ చూయించుకోకైతే తప్పు నాదే, చూయించుకుంటూ అయిపోవు. ఎందుకంటే ఇక చీటికి మాటికి నెలకు ఎవరు పోయి చూయించుకోవాలని అట్లా రిస్క్ అనిపించింది. కానీ పిల్లలతోనైతే అన్నం తినక్కడ ఎక్కువ బాగా రిస్క్ తీసుకుని ఒర్రిన. కానీ అది కూడా తప్పు అని కాదు, ఎందుకంటే పిల్లలు అన్నం తినరు కదా, తినకపోతే కూడా ఎక్కువ వరుతా నేను. ఓన్లీ పిల్లలు అన్నం తినకపోతేనే వరుతా తప్ప వట్టి విషయాలు అయితే ఎక్కువ వర్రా నేను. నా విషయంలో కొంచెం వరుతుంది అన్నట్టుగా. అంటే నా విషయంలో కొంచెం ఊరుడు, పిల్లల విషయంలో కొంచెం ఊరుడు ఏంటంటే అట్లా తయారైంది. ఏం కాదు కానీ చెప్పు. మనసులు ఎవరి మీదనే, మనసులు ఎవరి మీదనే. ఇంకేంది చెప్పేది. ఇక వచ్చిన రోజు అయితే కొంచెం బాగా బాధపడ్డది. 7 పాపం అయింది రజిత అయితే. ఎందుకంటే ఇక హైపోథైరాయిడ్ అనేసరికి అయిపోయింది నా కథ అనుకున్నది. ఇక థైరాయిడ్ పోయి హైపోథైరాయిడ్ వచ్చిందంటే కథమే ఇంకేంది. అయితే బాగా దొడ్డన్న అవుతా, బాగా బక్కగన్న అవుతా. అంటే థైరాయిడ్లో కొన్ని ఉంటాయి కదా, ఇక అట్లయితే నా పని అయిపోయిందని ఇక ముందు జాగ్రత్త అయితే మస్తు బాధపడ్డది అన్నట్టుగా. ఆయన అయితే ఫస్ట్ స్టేజ్ అన్నాడు కాబట్టి కొంచెం అయితే ధైర్యం చెప్పిన నేను. ఇక మీకు ఎవరికన్నా ఇట్లా ఈ విధంగా హైపోథైరాయిడ్ ఇట్లా ఫస్ట్ స్టేజ్లో ఇట్లా ఉన్న వాళ్ళు అయితే కామెంట్ చేయర్రి. ఏమైనా ప్రాబ్లమా లేకపోతే పర్లేదా, అట్లా వచ్చిన వాళ్ళకు తగ్గిందా, ఏమన్నా ఉంటే ఇట్లా కామెంట్ చేయరు. ఎందుకంటే మాకు కూడా కొంచెం ధైర్యం అనిపిస్తుంది అన్నట్టుగా. ఏమైనా పాటించారంటే అట్లా కూడా పాటిస్తాం మేము, అంతేనా. ఎందుకంటే మంచి చెడు పంచుకోవాలని ఈ వీడియో తీసినట్టుగా మేము, అంతే ఏం లేదు. ఓకే, మరి వీడియో అయితే చూసిరు కదా. ఇంకొకటి ఏంటంటే మా వదిన కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. అదేం ప్రాబ్లం అనేది నేను ఇంకో ఛానల్ చూపిస్తా, మన మినిస్టర్ లక్ష్మి ఒరిజినల్స్లా. అది కుండలో అయితే వస్తుంది వీడియో కూడా. అసలు ఏం ప్రాబ్లం అన్నది మా వదిన అయితే బాగా ఏడ్చింది అనుకో. ఇంకా అదేం ప్రాబ్లం అన్నది నేను చెప్తా. ఓకేనా. రజిత నెగ్లెక్ట్ చేసినట్టుగా మీరు కూడా నెగ్లెక్ట్ చేయకూర్రి. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ తొందరగా పోయి హాస్పిటల్ అయితే చూపించుకోర్రి. ఎందుకంటే దాదాపుగా ఈ మధ్య థైరాయిడ్ అనేది బాగా వస్తుంది అన్నట్టు. అందులో ఎక్కువైతే గర్ల్స్కి అయితే బాగా వస్తుంది థైరాయిడ్ అనేది. థైరాయిడ్ ఇట్లా వచ్చిన వాళ్ళు ఉంటే ప్రతిరోజు ఖచ్చితంగా టాబ్లెట్ అయితే వేసుకోరి, మర్చిపోకుర్రి. అది మెయిన్ ఇంపార్టెంట్ అంట. డాక్టర్ మరీ చెప్పిండు అన్నట్టు, అందుకే మీకు చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ప్రతి 2 నెలలకు లేదా 3 నెలలకు అయితే ఒకసారి అయితే టెస్ట్ అయితే వేయించుకోర్రి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే 1 మంత్కి ఒకసారి అయితే పోయి టెస్ట్ చేయించుకోర్రి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మాకు సురకంటింది కదా, రజితకి ఇప్పుడు సురకంటింది కాబట్టి గుణంకి వచ్చింది. మీకు ఆ పరిస్థితి రాకూడదనే నేను ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే నెగ్లెక్ట్ చేయకూర్రి, ఈ విషయంలో అయితే నెగ్లెక్ట్ అయితే చేయకూర్రి. ఓకే, మరిగా బాయ్. బాయ్.